హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు రెసిపీ వచ్చేసైతే నేను పన్నీర్ తిక్కా మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ఇది రోటీ, చపాతీ కానీ, నాన్స్‌లో గానీ సూపర్‌గా ఉంటుంది. బ్యాచిలర్స్ అయినా, బిగినర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే గిన్నె తీసుకొని దాంట్లోకి పెరుగైతే యాడ్ చేసుకోవాలా. 1 ½ స్పూన్ అయితే బేసన్ అయితే యాడ్ చేసుకోవాలండి. అదైతే శనగపిండి, తర్వాత ఇంకా రుచికి సరిపడిన ఉప్పు, తర్వాత ఒక పావు స్పూన్ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, ఒక పావు స్పూన్ జీరా పౌడరు, ఒక పావు స్పూన్ గరం మసాలా, ఇంకా ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ గూడా బాగా కలుపుకోవాలా. తర్వాత కొంచెము కస్తూరి మేతి గూడా యాడ్ చేసి ఇలా క్రష్ చేసి అయితే యాడ్ చేసుకోవాలా. కస్తూరి మేతిగా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా పన్నీర్ క్యూబ్స్ ఉంటాయి గదా! ఆ పన్నీర్ క్యూబ్స్ గూడా అన్నీ యాడ్ చేసేసుకోవాలా. ఇంకా ఇలాగ పెటల్స్ లాగా అయితే క్యూబ్స్‌లా కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత క్యూబ్స్‌లా కట్ చేసుకున్న టమోటా, మీకు కావాలంటే క్యాప్సికమ్ గూడా యాడ్ చేసుకోవచ్చండి. మా పిల్లలు తినరని నేనైతే క్యాప్సికమ్ యాడ్ చేయలేదు. కొంచెము ఆయిల్ గూడా యాడ్ చేసేసి మొత్తం అయితే ఈ మసాలాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలా. ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేయాలండి. తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్‌లో అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలా. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీరు, అది మొత్తం కూడా యాడ్ చేసేయాల. యాడ్ చేసేసి మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలా. తర్వాత అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పావు స్పూన్ జీరా అయితే యాడ్ చేసుకోవాలా. అది కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని బాగా పింక్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలా. ఇలా బాగా మనకి పచ్చి వాసన పోయిన తర్వాత నేనైతే ఇక్కడ 2 పెద్ద సైజ్ టమోటాలయితే తీసుకున్నానండి. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే 2 తీసుకోండి. లేదు వద్దు మాకు కొంచెం తక్కువ కావాలంటే ఒక టమోటా తీసుకోండి పెద్దది. ఇలాగ ప్యూరీ వేసేసుకొని మనకి మొత్తము పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలా. ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత ఇంకా మనకి టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే కారము, కొంచెం తక్కువ తినేదైతే ఒక హాఫ్ టేబుల్ స్పూను. తర్వాత ఒక పావు స్పూన్ వచ్చి ధనియా పౌడర్ వేసేసుకోవాలి. కొంచెము పసుపు అన్నీ వేసుకొని మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా మాడకుండా చూసుకోవాలండి. ఈ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలా. మనకి కొంచెము పచ్చిదనం పోవాలా. ఇవన్నీ కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత మనకి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి గ్రేవీ కోసమని. ఈ కొంచెం బాగా వాటర్ ఇలా మరుగుతున్నాయి గదా! ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుందిగా పన్నీరు అది గూడా యాడ్ చేసేసి మొత్తం అయితే ఒకసారి బాగా స్లోగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం అయితే కలుపుకోవాలా. గ్రేవీ మొత్తము మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మనం ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి థిక్‌గా వచ్చేస్తుంది. మరి హై ఫ్లేమ్‌లో పెట్టేస్తే మరీ థిక్‌గా ఉన్నా గూడా బాగుండదు. ఇంకా ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసేసి దించేయడమేనండి. కొంచెం గ్రేవీ మనకి ఉడుకుతుంది గదా! ఇప్పుడు కొంచెం ఈ థిక్‌నెస్ అనేది మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఫైనల్‌గా కొంచెం కస్తూరి మేతి వేసేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని ఆఫ్ చేసేయడమే. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కర్రీని ఫస్ట్ టైము ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. నాకు తెలుసుకోవాలని ఉంటుంది కదా! డెఫినిట్‌గా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.